అందరికీ నమస్కారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బోస్ గారి ఆర్మీ. ఇందులో ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చరిత్రలో ఎక్కడా చోటు దక్కదు. చాలామందికి వీళ్ళ పేర్లు కూడా తెలియదు. అలాంటి వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. బోస్ గారికి స్వయంగా పర్సనల్ బాడీగార్డ్గా పనిచేసిన వ్యక్తి. మొదట్లో బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేశారు, కానీ తరువాత బోస్ గారి దగ్గర చేరారు. నేతాజీ గారు కాంగ్రెస్ రాజకీయాలని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటిస్తున్న రోజులు అవి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నాకు చాలా రోజుల నుంచి అర్థం కాని విషయం ఇది. చివరిలో అడుగుతాను, మీరు ఎవరైనా కూడా నాకు సందేహాన్ని తీరుస్తారు అనేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోస్ గారికి అంగరక్షకుడిగా పనిచేసిన వ్యక్తే గోపరాజు వెంకట అనంత శర్మ గారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించారు. ఇతను 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీలో ఒక గుమస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్గా ఎంపికై శిక్షణ కూడా తీసుకున్నారు. మలేషియాలోని కోటాబహర్కి వెళ్ళారు. బ్రిటన్, జపాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఆ యుద్ధంలో వేలాది మంది BIA అంటే బ్రిటిష్ ఇండియా ఆర్మీ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్కి చిక్కారు. అందులో ఒకరు గోపరాజు గారు కూడా. ఇక విషయంలోకి వస్తే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో రైఫిల్ షూటింగ్ కూడా నేర్చుకున్నారు. అది ముగిసిన తర్వాత మలేషియాలోని కోటాబారులో పోస్టింగ్ ఇచ్చారు గోపరాజు గారికి. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ ఆర్మీతో కలిసి ఈ శత్రు దేశమైన జపాన్ మీద యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో జపాన్ గెలిచింది. అప్పుడు ఈ బ్రిటిష్ ఆర్మీని జపాన్ వాళ్ళు యుద్ధ ఖైదీలుగా ప్రకటించారు. అందులో అనంత శర్మ గారు కూడా ఉన్నారు. వీళ్ళ అందరినీ బ్యాంకాక్ జైల్లో ఉంచారు. 6 నెలల పాటు అక్కడ ఉంచారు. అప్పటికే రాస్బిహారీ బోస్ గారు జపాన్లో ఉండడం వల్ల ఆయన ప్రోద్బలంతో మన భారతీయులపైన జపాన్ వారికి ఒక సానుకూల దృక్పథం ఉండేది. కొంతమంది సైనికులని చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు కూడా. అదే సమయంలోనే రాస్బిహారీ బోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారిని కూడా జపాన్కి రమ్మన్నారు. అక్కడే వీళ్ళు కలిసి భారతదేశ విముక్తి కోసం పోరాడుతూనే ఉన్నారు. అదే సమయంలో జపాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్తుల సహాయంతో భారతమాత విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ గోపరాజు గారు కూడా నేతాజీతో బ్యాంకాక్లో రత్న కోసిన్ హోటల్లో కలిసి ఈ INAలో చేరారు. అనంత శర్మ గారికి రైఫిల్ షూటింగ్లో నైపుణ్యం ఉందని తెలుసుకున్న నేతాజీ గారు తన పర్సనల్ బాడీగార్డ్గా నియమించుకున్నారు. సింగపూర్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్సు శిక్షణ తీసుకున్న తర్వాత 2వ లెఫ్టినెంట్గా రియల్ హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో బాధ్యతలు చేపట్టారు. కమాండర్గా ఆర్మీ ఆఫీసర్ అయిన కల్నల్ CJ స్ట్రాటజీ గారి కింద బాధ్యతలు చేపట్టారు. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత విజయం సాధించిన తరువాత బ్రిటిష్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు. ఇండియాలోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్కి పంపారు. అంటే దానికి ముందే జరిగిన విషయం ఏంటి అంటే అప్పటికే సుభాష్ చంద్రబోస్ గారు మరణించారు అనేసి ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా చెల్లాచెదరైపోయింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పట్టుకొని భారతదేశంలోని జైళ్లలో పెట్టారు. తర్వాత అనంత శర్మ గారు 8 నెలల 15 రోజులు యుద్ధ ఖైదీగా 9వ నెల 6వ తేదీ 1945 సంవత్సరం నుండి 23వ తారీఖు మే నెల 1946 వరకు సింగపూర్ అండ్ ఇండియాలో జైళ్లలో జీవితం గడిపారు. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఆలోప వీళ్ళ ఆర్థికంగా బాగా చితికిపోయారు. కట్టుబట్టలతో నిలబడవలసిన పరిస్థితి ఎదుర్కొన్నారు. జీవిత పాఠాలే వారిని కుంగిపోకుండా నిలపగలిగాయి. సైన్యంలో చూపిన వీరత్వం, క్రమశిక్షణ, మళ్లీ ధైర్యంతో తన మీద తనకున్న విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుని బ్రతుకు తెరువు కోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టే స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్న తన దేశంలో ఎక్కడైనా హాయిగా ఉద్యోగం తెచ్చుకోగలననే ఆత్మ నిర్భరత గలవారు అనటం ఆయనకే చెల్లింది. ఆయన మీద ఆయనకున్న విశ్వాసమే ఆయనకు ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ దగ్గర ఉద్యోగం కూడా దొరికింది. ఆ తర్వాత అకౌంటెంట్గా జార్జ్ టౌన్లోని ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్మ్లో పనిచేశారు. శర్మ గారు ఒకసారి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసిన ఆ సమయంలో 1947వ సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్లో
టికెట్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరారు. భారత ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ స్వతంత్ర పోరాట యోధులకి ఉండేది. ఇండియా కోసం బయట నుండి పోరాడిన వారికి పెన్షన్ అర్హత కల్పించడం కూడా జరిగింది. 1961వ తేదీన పెన్షన్లకు అర్హత ఉన్న ఈ శర్మ గారిని కూడా అందుకున్నారు. ఈ శర్మ గారు అప్పటికే రైల్వేస్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ పెన్షన్ తీసుకోవడానికి న్యాయం ధర్మం కాదు అనుకొని ఏ పని చేసినా నీతి నిజాయితీగా ఉండాలని ఆ పెన్షన్ను రైల్వే సర్వీసులో ఉన్నవాళ్ళు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. భారత ప్రభుత్వం ఆ రోజు స్వాతంత్ర సమరయోధులకు భూమిని కేటాయించడం కూడా జరిగింది. వీరికి కూడా తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రకటించడం జరిగింది. శర్మ గారు బ్రతకడానికి కుటుంబ పోషణకు గవర్నమెంటు రైల్వేస్లో ఉద్యోగం వచ్చిందని, ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన పిల్లల్ని చదివించుకోవడానికి వారి బాగోగులు సరిపోతుంది అనేసి వాళ్ళకి చెప్పి ఆ భూమిని మరెవరికైనా అవసరమైన వారికి ఉపయోగపడవచ్చు అనేసి సున్నితంగా తిరస్కరించారు. ఉద్యోగం ఉన్నవాళ్ళు జీతం, ఆ తర్వాత ఆయనకున్న సిద్ధాంతాలకు లోబడి తనకు వచ్చిన పెన్షన్లోనే జీవించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అనంత శర్మ గారు. ఎప్పుడూ మిలిటరీ దుస్తుల్లోనే ఉండే బోస్ గారిని చూస్తే ఎంతో ప్రేరణగా ఉండేది అని చెప్పేవాళ్ళు. ఈ స్వాతంత్రోద్యమ దీప్తి నేతాజీ గారు. అతని కనుసన్నల్లో గడిపిన 3 ఏళ్ల కాలం తన జీవితంలోనే స్వర్ణయుగం అనేవాళ్ళు వెంకట శర్మ గారు. తరువాత కాలంలో రైల్వే ఉద్యోగిగా పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేశారు. ఈ మధ్యకాలంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతున్న ఈ వేళల్లో దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో ఈ స్వాతంత్ర సమరవీరుల్లో ఇలాంటి వాళ్ళకి, వీరులైన వాళ్ళందరికీ కూడా ఒక సన్మానం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి చేశారు. ఇది అనంత శర్మ గారి గురించి. ఇలాంటి వాళ్ళు మీకు తెలిసి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తాను. నాకే అన్నీ తెలియాలని లేదు కదా, నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళని కామెంట్స్లో మెన్షన్ చేస్తే వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తాను. అదేవిధంగా నాకు ఉన్న డౌట్ ఏంటి అంటే, అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా భారతదేశం నుంచి ఇక్కడ ఉండే వాళ్ళని, భారతీయులని బ్రిటిష్కి సపోర్టుగా యుద్ధంలో పాల్గొనాలి అని చెప్పి జవాన్లుగా వెళ్ళమని, సైన్యంలో చేరమని గాంధీజీ గారు ఎంతో ప్రోత్సహించి అక్కడికి మన వాళ్ళని పంపారు. కానీ మన దేశంలో మాత్రం అహింసా మార్గంలోనే మనం స్వతంత్రం తెచ్చుకోవాలి అని చెప్పారు. దానికి కట్టుబడే మన భారతీయులు అందరూ కూడా పనిచేశారు. మరి ఇక్కడ గన్ను పట్టకూడదు అన్నవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్టుగా జపాన్తో ఎలా గన్ను పట్టి యుద్ధం చేస్తారు భారతీయులు? ఇది నాకు ఒకటే ఎప్పుడు అర్థం కాలేదు. ఎవరూ తప్పుగా భావించకండి. నాకు అర్థం కాక మిమ్మల్ని నేను అడుగుతున్నాను. సరైన సమాధానం ఎవరైనా చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి విషయాలు చేరవేయండి. మనం తెలుసుకున్న ఇటువంటి దేశభక్తుల గురించి మన ద్వారా మరో 10 మందికి తెలియజేస్తే మనకు సంతోషమే కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఆ తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.